దుగ్గిరాల మండల పరిషత్ కార్యాలయం నందు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 51వ జన్మదిన వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఎంపీపీ దానబైన సంతోష రూపవాణి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మండల నాయకులు కార్యకర్తలతో కలిసి భారీ కేక్ను కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డు చైర్మన్ షేక్ బాజీ, జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు దానబైన వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షులు వడ్డేశ్వరపు రజనీకాంత్, మండల అధ్యక్షులు శృంగారపాటి రత్నం, వైసీపీ నాయకులు షేక్ సుభాని, నల్లగొల్ల నాగేశ్వరరావు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంతోష రూపవాణి, బాజీ తదితరులు మాట్లాడారు. ముందుగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ఆయన పుట్టినరోజు వేడుకలను ఈరోజు మండల పరిషత్ కార్యాలయంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నట్టు ఎంపీటీసీలకు, సర్పంచులకు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మన జగనన్న తన పాదయాత్రలో చూసిన సమస్యలన్నిటిని కూడా ఒక మేనిఫెస్టోలో చేర్చి వాటన్నిటిని కూడా ఒక పవిత్ర గంధ్రాలుగా భావించి కూడా నెరవేర్చారు. మరి ఎక్కడా కూడా రాష్ట్రం కరోనా కారణంగా ఆర్థిక పరిస్థితులు ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా ఏ ఒక్క సంక్షేమ పథకాలు కూడా ఈ 5 సంవత్సరాల్లో కూడా ఆపలేదు. అన్ని సంక్షేమ పథకాలు చెప్పినవి చెప్పనివి కూడా ఎన్నో సంక్షేమ పథకాలు కూడా అవలంబించారు. మరి ఈరోజు విద్య వైద్య విషయంలో మరి ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు. మరి విద్యార్థులకు 1వ తరగతి నుంచి ఇంగ్లీష్ మీడియం కానీ, 8వ తరగతి వాళ్ళకి బైజూస్ కానీ, మరి అమ్మ ఒడి, విద్యా దీవెన, వస్తీ దీవెన, విదేశీ దీవెన, జగనన్న గోరుముద్ద, మరి ఏ ప్రభుత్వంలో కూడా విద్యార్థులకు ఇంతగా ఖర్చు పెట్టలేదు. మరి వైద్యం విషయానికి వస్తే మరి దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని కానీ, ఈరోజు ఆరోగ్యశ్రీకి 25 లక్షల రూపాయలు మరి కొత్త ఫ్యూచర్లతో ఆరోగ్యశ్రీని తీసుకొచ్చి మరి ప్రతి కుటుంబానికి కూడా 25 లక్షల రూపాయలు కూడా ఆరోగ్యానికి కూడా ఎంతో అండగా నిలబడ్డారు. జగనన్న మనకు వచ్చిన 5 సంవత్సరాల్లో ఎంతో ఘనంగా మన రాష్ట్రానికి అభివృద్ధి బాటలు నడిపిస్తూ సంక్షేమ పదాలని అభివృద్ధి బాటలని ఎంతో ఘనంగా జరిపించినారు. ఆరోగ్యశ్రీ, పింఛన్ అయితేమి, ఇళ్ల స్థలాలు అయితేనేమి ఎంతో 32 లక్షలు ఇచ్చి ఎంతో మనకు అండగా నిలబడిన మన సీఎం గారు. ఇంకా ఆరోగ్యశ్రీ కూడా మనకు ఎంతో 20 లక్షలు కూడా టార్గెట్ చేసినారు. ఈ రోజున మన జగనన్న పిల్లలు కూడా చాలా ఘనంగా స్కూల్ బ్యాగ్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కూడా ఎంతో ప్రాధాన్యతూ మన జగనన్న మన రాష్ట్ర అభివృద్ధి బాటలు నడిపిస్తూ ఎంతో చేస్తున్నారు. అలాగే 2024 సంవత్సరం కూడా మన జగనన్న మళ్ళీ సీఎం అవ్వాలి. ఆయనకు దేవుడు ఎల్లప్పుడూ ఆయుష ఆగ్రహంతో ఇచ్చేయాలని చెప్పి కోరుకుంటూ ఇంకా 2024లో మళ్ళీ రావాలని, ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని, ఇలాంటి పేదలకు, బడుగు వర్గాలకు సంక్షేమ పథకాలు, ఇంకా మెరుగైన సంక్షేమ పథకాలు అందించాలని, పేదల పాలిట పెన్నితైన జగనన్నకి ఆయురారోగ్యంతో దేవుడు చల్లగా కాపాడాలని కోరుకుంటూ, తండ్రి గారు 1 అడుగు ముందుకేస్తే ఈయన 2 అడుగులు ముందుకేసి ఆరోగ్యశ్రీ పథకంలో 5 లక్షలు ఉన్న పరిధిని 25 లక్షలకు పెంచి పేదల గుండెల్లో గుడి కట్టుకున్నారు. ఆయన ఇచ్చిన అన్ని హామీలని ఎన్ని ఇబ్బందులు ఎదురైనా నెరవేరుస్తూ ముందుకు సాగుతున్నారు. ఆయన్ని మరోసారి ముఖ్యమంత్రి చేసుకోవడానికి రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు.